మనం ఈ న్యూస్ చదువుతుండగానే బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ప్రియాంక కండిషన్ కి సంబంధించి వార్త చదివాం, కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందినట్లుగా మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది. హాస్పిటల్లో వైద్యులు ఆమెని బ్రతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రియాంక యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఆప్నియా టెస్ట్ చేయాలని ప్రయత్నించారు, కానీ ఆమె శరీరం సహకరించలేదని వైద్యులు చెప్పారు. కానీ ట్రీట్మెంట్ అయితే కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ప్రియాంక మృతి చెందింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్య, నిజంగా బాధాకరం. ఎవరో చేసిన తప్పుకి ఒక మనిషి ప్రాణం పోయింది. ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడే అమ్మాయి పీజీ చదువుతున్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి సమాచారం అందింది. 3:22 ప్రియాంక తుది శ్వాస విడిచినట్లయితే మాత్రం ఆ కొలీగ్స్ అయితే మాత్రం మనకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే అంటే రాజమండ్రి నుంచి స్థానిక అంటే ఇక్కడ కేసు నమోదైంది కాబట్టి ఇక్కడ పోలీసులు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. కాసేపటి క్రితమే ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు కూడా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి బయలుదేరారు. అలాగే తన తండ్రి కూడా ఉదయమే రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి వచ్చి కేసుకి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటాయి కనుక అవన్నీ తేల్చుకోవడానికి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో దాదాపుగా గంట పాటు 2 డిఎస్పీలు, ఒక ఏఎస్పీ, అలాగే ఒక సిఐతో పాటు సమక్షంలో ఆయనకు ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా తీర్చుకున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో పలు ట్రోలింగ్స్ అవుతున్నాయి, అమ్ముడిపోయారనో లేదంటే ఇంకోటనో రకరకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనో అని చెప్పిన దానికి పోలీసుల దగ్గర వివరణ తీసుకున్నారు. ఆ అమ్మాయికి జరిగినటువంటి ఏదైతే తన కూతురికి జరిగినటువంటి అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను అక్కడికి వచ్చి వాళ్ళకి కఠిన శిక్ష పడాలంటూ కూడా తండ్రి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అయితే సీసీ ఫుటేజ్ దగ్గర నుంచి ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రాంతం నుంచి ఎవరైతే యువకులు ఉన్నారో ఎక్కడైతే మద్యం కొన్నారు వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజానగరంలో ఒక ప్రాంతానికి వెళ్ళి వైన్ షాప్లో మద్యం కొనుక్కొని అక్కడే కారులో మద్యం సేవించి మధ్యాహ్నం అంతా కూడా కారులో తిరిగిన తర్వాత వీళ్ళు మాల్కు చేరుకుని మాల్లో సినిమాకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మాల్ యాజమాన్యం అన్నటువంటి లోపల వాళ్ళు బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేయడంతో మీరు మద్యం సేవించారు, సినిమాకి వెళ్ళడం కుదరదని చెప్పడంతో అడ్డుకుంటే వాగ్వాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే మెడికల్ కాలేజ్ విద్యార్థిని ఇప్పుడు 2వ సంవత్సరం చదువుతుందో ప్రియాంక సినిమా చూసేసి స్నేహితుడితో బయటకు వస్తుంది. ప్రియాంకతో పాటు అతని స్నేహితుడు అలాగే జిఎస్ఎల్ నుంచి మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నట్లు కూడా మధ్యాహ్నం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది జిఎస్ఎల్లో పీజీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా టీవీ9తో చెప్పారు, మేడం అప్పటికే రోడ్డు మీద పడిపోయి ఉన్నారని. అయితే వీళ్ళు ఆ బ్రీత్ అనలైజర్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డుతో గొడవ పడిన తర్వాత బయటకు వచ్చే క్రమంలో సెక్యూరిటీ ఆపే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే వెనక నుంచి 2 సార్లు ఢీకొని 3వసారి ఢీకొట్టిన తర్వాత పైనుంచి ఎక్కించుకెళ్ళిపోయినటువంటి దారుణమైన పరిస్థితి ఉంది. ఇందులో ఇంకా ఎఫెన్స్ ఏముంది అంటే వీళ్ళ మీద ఏమైనా నేర చరిత్రలు కూడా ఉన్న దాని మీద ఇంకా మేము దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అయితే వీళ్ళకి 23-24 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ సమయంలో అసలు వీళ్ళ మాల్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటూ కూడా మొత్తం దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సెక్యూరిటీ వైఫల్యం ఏమైనా ఉందా అంటే ఇక్కడ మాల్ రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి సారథి మాల్కి సంబంధించినటువంటి ప్రసాదాదిత్య మాల్, ఆ మాల్లో సెక్యూరిటీ ఆ టైంలో ఎందుకు వాళ్ళని ఆపాల్సి వచ్చింది? ఆపితే కనుక ముందు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, పోలీసులకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఈ క్రమంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఒకవేళ సెక్యూరిటీ లోపం ఉన్నా కూడా వాళ్ళ మీద తీసుకుంటూ ఉంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ప్రియాంక అంటే తను బతుకుతుంది, ఇంకా కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గిపోయాయి కానీ ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. కానీ బ్రెయిన్కి బాడీకి కనెక్టివిటీ తెగిపోవడంతో ప్రయత్నించారు కానీ అది ఫలితం దక్కలేదన్నట్టుగా తెలుస్తుంది. తండ్రి కూడా ఇంకా హైదరాబాద్కి దగ్గరలో ఉన్నారు. రాజమండ్రి పోలీసులతో మమేకమయ్యారు, డిఎస్పీతో మాట్లాడారు, ఆయన ఎస్పీతో కూడా కలిసి ఆయనకున్నటువంటి ఎవరైతే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారో రిమాండ్కి వెళ్ళారో 21 అంటే దాదాపుగా 14 రోజులు రిమాండ్ విధించారు. మళ్ళీ సోమవారం కస్టడీకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రియాంక బతుకుతుంది అనుకున్నారు కానీ తుది శ్వాస వరకు కూడా ఆమె ప్రాణాలతో పోరాడింది, బతకాలని ఆశ ఉంది. నేను డాక్టర్గా చెయ్యాలి, ట్రీట్మెంట్ చేయాలి, ఎంతోమంది పేదలకి నేను వైద్యం చేయాలని ఆమె కోరుకుంది. ఉన్నత స్థితి పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రియాంక ఈ రకంగా అయిపోతుంది, తన కూతురు ఈ రకంగా అయిపోతుంది. తను మాల్ నుంచి ఎగ్జిట్ అవుతోంది, వాళ్ళు మద్యం తాగి ర్యాష్ గా ఎగ్జిట్ నుంచి వచ్చినప్పుడు స్లోగా వెళ్ళొచ్చు, ఒక్కసారి కాదు 2 సార్లు ఢీకొట్టి ఆ తర్వాత ఆమె పై నుంచి కారు పోనిచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది అని చూసిన వాళ్ళకి అర్థమవుతోంది. ప్రియాంక తండ్రి కూడా అదే చెప్తున్నారు. పోలీసులు ఏమంటున్నారు? హత్య కేసు నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇది మర్డరే అంటున్నారు ప్రియాంక తండ్రి. అంటే ఐపీఎస్ ప్రకారం 308 ఫస్ట్ వేశారు, తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి చట్టాల ప్రకారం BNS 110 వేశారు. దాన్ని 105 వేస్తే కనుక
ఖచ్చితంగా అది హత్య చేసినట్లుగానే భావిస్తున్నట్టు సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ వేయాలంటూ కూడా తండ్రి కూడా కోరారు. ఎందుకంటే ఇప్పుడు తన బతుకుతుంది, తన కూతురు ఏదో ఆశలు ఉన్నాయి, దేవుడి దేవాలు ఏదైనా మెరాకిల్ జరిగి తన ప్రాణంతో బయటకు వస్తుందని ఇప్పుడు కానీ కన్నీళ్లు ఇంకిపోయాయి, ఇంకా నేను వేడవలేకపోతున్నాను అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సి ఉంటుంది. ఎందుకు స్పందించలేకపోయారు? కనీసం ఆర్థిక సాయం చేయకపోయినా స్థానికంగా ఉన్నటువంటి ఒక యువత అంటే నా కూతురికి కనీసం హోమ్ మినిస్టర్ కూడా స్పందించాల్సి ఉంటుంది, కానీ లేటుగా స్పందించారనేది తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు రిమాండ్కి వేశారు, కానీ మళ్ళీ కస్టడీకి తీసుకున్న తర్వాత సెక్షన్లు మార్చండి, ఖచ్చితంగా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి, లేదంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి, సమాజానికి నా కూతురు ఒక రాష్ట్ర ఒక రాజమండ్రి వచ్చి ఒక జిఎస్ఎల్ కాలేజ్లో పీజీ చదువుతూ ఒక డాక్టర్గా ఎంతో మందికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చింది కాబట్టి ఎంతో ఫీజులు కొన్ని లక్షల రూపాయలు ఫీజులు కట్టి నా కూతురుని చదివించుకున్నాను, కానీ ఈ రకంగా అభంశుభం తెలియని నా కూతురు వేరే వాళ్ళ వ్యక్తుల చేతిలో మద్యం సేవించొచ్చి అంటే వాళ్ళ మద్యం సేవించారు, కానీ గుద్ది వెళ్ళిపోతున్నప్పటికీ కూడా వాళ్ళకి టర్న్ తీసుకోవాలి, కానీ గుద్దేసిన తర్వాత పారిపోవాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎలా వచ్చింది? వీటి మీద సెక్షన్లో మీరు ఏదైనా చట్టం ఉంటే దాన్ని సవరించండి అంటూ కూడా తండ్రి ఆ లెటర్ రూపంలో రాసిచ్చి ఎస్పీకి కూడా ఆయన లిఖితపూర్వకంగా చెప్పుకున్నారు. ఏమన్నా సెక్షన్స్ ఉంటే మార్చి వాళ్ళకి కఠినమైన శిక్ష పడితే తప్ప నా కూతురికి ఇంకా న్యాయం చేయలేరు అన్న ఉద్దేశంతో కూడా ఆయన మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే ప్రస్తుతం అయితే మాత్రం 110కి సంబంధించినటువంటి అది హత్య చేయడానికి ప్రయత్నించారన్న సెక్షన్ మాత్రం బిఎన్ఎస్ 110 వేశారు, కానీ దాన్ని బిఎన్ఎస్ 105 వేస్తే కనుక వాళ్ళు హత్యగా చేయడానికి ప్రయత్నించారు అన్న సెక్షన్ మారిస్తే కనుక వాళ్ళకి లైఫ్ మారే అవకాశం ఉంటుంది. 110కి సంబంధించి బిఎన్ఎస్కి సంబంధించిన కేసులో 7 ఏళ్ల లోపు మాత్రమే శిక్ష పడుతూ ఉంటుంది. దాన్ని మార్చండి, సవరించండి. ఎందుకంటే తన కూతురు కళ్ళారా ఇలా నరాలు పగిలిపోయి తనకి కనెక్టివిటీ లేక, బాడీకి బ్రెయిన్కి కనెక్టివిటీ లేక ఇంత దారుణంగా హింసించి తనని 3 సార్లు గుద్ది పైనుంచి ఎక్కించుకెళ్ళిపోయి ఇంత కఠినమైనటువంటి దారుణ పరిస్థితి నా కూతురికి ఎందుకు దాపరించాలి అన్న ఉద్దేశంతో ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే ఇప్పుడు ప్రియాంక డాక్టర్ తండ్రి వెంకటేష్ చాలా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి పోలీసులు కూడా అతను లెటర్ రూపంలో ఇచ్చారు, కానీ ఇప్పుడు సెక్షన్ లేదు. ఇప్పుడు చూడొచ్చు, మరి కాసేపట్లో మరి అది డిక్లరేషన్ ఇస్తారు, ఆ వైద్యులు కూడా అఫీషియల్గా ప్రకటించేస్తారు. ప్రియాంక ఇక లేరు అనే వార్త జిఎస్ఎల్కి సంబంధించిన పీజీ విద్యార్థులు, తోటి విద్యార్థులను డ్యాన్స్ కూడా నాతో మా తోటి స్నేహితులు బాగా చేస్తుంది. ఘటనకి ముందు ఏదైతే 5:30 ప్రాంతంలో ఫస్ట్ షో 6:30కి వేసినప్పటికీ కూడా అమ్మాయి 9:30కి బయటకు వచ్చిన 5:30 వరకు కూడా ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడింది, డ్యాన్స్ బాగా చేస్తుందంటూ కూడా తోటి విద్యార్థులు కూడా చెప్తూ ఉన్నారు. అలాంటిది ఇంకా మేము ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము. థియేటర్ పైకి వచ్చి ఒక 20 మినిట్స్లో జిఎస్ఎల్ కళాశాలలో ఉంటుంది, అవుట్ గేట్ స్పాట్స్ కూడా తీసుకొచ్చింది, వెంటనే వచ్చేస్తారనుకున్నాం, ఈలోపు ఈ ఘోరం జరిగిపోయిందని విద్యార్థులు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం రిమాండ్లో ఉన్నప్పటికీ కూడా సోమవారం మళ్ళీ కస్టడీకి తీసుకుంటారు. ప్రకాష్ నగర్ పోలీసులు కస్టడీకి తీసుకుని మళ్ళీ విచారించి వీళ్ళ మద్యం సేవించి అంటే ఉదయం 11-12 గంటల నుంచి కూడా మద్యం సేవిస్తూ వీళ్ళు రాజానగరం నుంచి రాజమండ్రి మాల్ వరకు వచ్చి సినిమాకి వెళ్ళారు. అంటే వీళ్ళు మద్యం తాగి దిగిపోయినప్పటికీ కూడా సెక్యూరిటీ గార్డ్తో గొడవ పడిన తర్వాత టర్నింగ్ తీసుకునే విధానం అంతా చూస్తే కావాలని గుద్దేసినట్టుగా తండ్రి ఆరోపిస్తున్నారు. చూడాలి మరి మళ్ళీ అమ్మాయి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది కాబట్టి సెక్షన్లు ఏమైనా మారుస్తారా అనేది మాత్రం ఎస్పీ కూడా హామీ ఇచ్చారు బాధిత తండ్రికి.